వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అన్నా కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీవీకేలో చేరారు మాజీ మంత్రులు డాక్టర్ సి విజయభాస్కర్ తో పాటుగా ఎంఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎం ఆనందలు. ప్రధానంగా మామల్లాపురంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో టీవీకేలో చేరారు ఈ మాజీ మంత్రులు. అన్నా నాయకత్వం తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్లే తాము పార్టీని వీడుతున్నట్లుగా కూడా ప్రకటించారు. 45 ఏళ్ల పాటు అన్నా లో పనిచేశారు మాజీ మంత్రి ఆనందన్. ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీయే భవిష్యత్తు అంటూ కూడా భావిస్తున్నారు నేతలు. ఇప్పటికే అన్నా లో వరుస చీలికలు. విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో సంభవించినటువంటిది. దాదాపు ఎమ్మెల్యేలలో తిరుగుబాటు దాదాపు ఖాయంగా చూసినటువంటి వేళ. సో మళ్ళీ అన్నా కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకురావడంలో ఈపీఎస్ కొంతవరకు సక్సెస్ అయ్యారని అందరూ భావించారు. దాని తర్వాత రీసెంట్ గా వేలుమణి నాయకత్వంలో మళ్ళీ అసంతృప్తి జ్వాలలు చెలగినటువంటి నేపథ్యం. తాజాగా 3 మాజీ మంత్రులు టీవీకే పార్టీలో చేరారు. ఇది అన్నా కు ఒక భారీ ఎదురు దెబ్బగానే భావించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అన్నా లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, మాజీ మంత్రుల తాజా చేరిక మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. భారీ ఎదురు దెబ్బగానే భావించాల్సినటువంటి అవసరం. పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విజయ్ వ్యూహాత్మక ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రధానంగా డిఎంకే ప్రతిపక్ష డిఎంకే పార్టీ నుంచి ఎలాంటి వలసలు ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే అన్నా డిఎంకే నుంచి భారీ స్థాయిలో ఇప్పటికే దాదాపు 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో కొంతమంది టీవీకేలో చేరారు. నేడు ఏదైతే మాజీ మంత్రులుగా ఉన్న సి విజయభాస్కర్, ఎస్ ఆనందన్, మరొక మాజీ మంత్రి విజయభాస్కర్ కూడా టీవీకేలో చేశారు. వీరు 3 అన్నా డిఎంకేలో కీలకంగా పనిచేశారు. 3 మాజీ మంత్రులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో కూడా ఎమ్మెల్యే పదవి సి విజయభాస్కర్ గతంలో అన్నా డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే సి విజయభాస్కర్ రాజీనామాతో కరూరు ఉప ఎన్నికలకు సిద్ధమైంది. కరూరులో టీవీకే ఓడిపోయింది. అన్నా డిఎంకే అక్కడి నుంచి గెలిచిన తర్వాత టీవీకే అధికారంలోకి రావడంతో అక్కడ కరూరులో ఉన్న అన్నా డిఎంకే ఎమ్మెల్యే సి విజయభాస్కర్ రాజీనామా చేశారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యం, రవాణా శాఖ మంత్రిగా పనిచేయడమే కాకుండా అన్నా డిఎంకేలో కీలక పాత్ర పోషించారు విజయభాస్కర్. అయితే ఇక్కడ ఎంఎస్ఎన్ ఆనందన్ ఇతను మాజీ మంత్రిగా ఉన్నారు. గతంలో దాదాపు 45 ఏళ్ల నుంచి అన్నా డిఎంకేలో ఉన్నారు. జయలలిత కాలంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఆనందం కూడా నేరుగా కార్యకర్తల పార్టీ కాదు అన్నా డిఎంకే కొంతమంది చేతుల్లో బందీ అయిందంటూ ఆయన నేరుగా పళనిస్వామి పైన తీవ్ర విమర్శలు కురిపించారు. ఈ 3 మాజీ మంత్రులే కాకుండా దాదాపు ఒక 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కార్యదర్శులు కూడా అన్నా డిఎంకేలో నుంచి టీవీకేలో చేరారు. నేదైతే నేడు జరిగిన భారీ బహిరంగ సభలో అన్నా డిఎంకేకి సంబంధించిన కీలక నేతలందరూ టీవీకేలోకి చేరడం టీవీకే మరింత బలోపేతం అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చినాయి. మహాబలిపురంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభ అన్నా డిఎంకే నుంచి భారీ స్థాయిలో వలసలున్నాయి. అటు డిఎంకే నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ డిఎంకే నుంచి పార్టీ వీడిన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలు చూస్తే అటు అన్నా మీరన్నట్లుగా డిఎంకేలో ఇలాంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. అంటే ఈ తాజా చేరికలు విజయ్ ఆకర్షణ అనుకోవాలా, లేదా ఈపీఎస్ కంట్రోల్ చేయలేకపోవడం అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఈపీఎస్ నాయకత్వం పైనే ఈ తిరుగుబాటును స్పష్టంగా చెప్పండి. ఇప్పటికే 2 వర్గాలుగా అటు ఈపీఎస్ వర్గం నుంచి ఎస్పీ వేలుమని తిరుగుబాటు చేశారు. ఎన్నికలైన తర్వాత విశ్వాస పరీక్షలో 25 మంది ఎమ్మెల్యేలు నేరుగా విజయ్కి మద్దతు ఇచ్చిన పరిస్థితి. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామం, తర్వాత జరిగిన సర్దుబాటులో భాగంగా ఆ ఎమ్మెల్యేలు ఏదైతే టీవీకేకి ఇచ్చిన మద్దతు లేఖను వెనక్కి తీసుకున్నారు. 25 మంది ఎమ్మెల్యేలతో ఆయన నేరుగా చర్చలు జరిపారు. ఒకంత ఈ చర్చలు రాజీ దిశగా పయనించి అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఎస్పీ వేలుమని ఏదైతే తొండముత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ వేలుమని కూడా రాజీనామా చేస్తారు. ఎస్పీ వేలుమని టీవీకేలో చేరుతారంటే జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి అన్నా డిఎంకేలో ఉన్న లుకలుకలు, అన్నా డిఎంకేలో ఉన్న విభేదాలు, ఈ రెండింటిని విజయ్ అత్యంత చాకచక్యంగా చేజిక్కించుకున్న పరిస్థితి. నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో
బలపడేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు కానీ కిరణ్ ప్రధానంగా అంటే వరుసగా అన్నా టీఎంకే నుంచి మాత్రమే టీవీకి వైపు అడుగులు వేసేటువంటి నేపథ్యంలో సెంగోట్టియన్ రోల్ ఎక్కడైనా ఉంటుంది అనుకోవచ్చా? రాష్ట్ర మంత్రి సెంగోట్టియన్ సిరాజ్, ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ టీవీకీలో చేరడానికి తెర వెనుక సెంగోట్టియన్ కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే సెంగోట్టియన్ నేరుగా అమ్మ భక్తుడుగా ఉన్నారు. ఈపీఎస్ తో విభేదించారు. ఈపీఎస్ తో విభేదించడానికి గల కారణాలు మనం ఒకసారి గమనిస్తే అన్నా డిఎంకే బహిష్కృత నేతలందరినీ పార్టీలోకి తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుతుంది. శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, మరికొంతమంది పార్టీ నుంచి వెళ్లి ముక్కలుగా చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకున్న నేతలందరినీ పార్టీలో చేర్చుకుని వారిని ఏకతాటిపై సమన్వయంగా నడిపితే అన్నా డిఎంకే అధికారం లేకొస్తున్నట్టు సెంగోట్టియన్ పదే పళనిస్వామి చెప్పినప్పుడు పళనిస్వామి పట్టించుకునే పరిస్థితి లేదు. ఏకంగా సెంగోట్టియన్ ను పార్టీ నుంచి వెళ్ళగొట్టడం, సెంగోట్టియన్ టీవీలో కీలక పాత్ర పోషించడం, మరొక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా ఉండడం, విజయ్కి అండదండలుగా ఉండడం, టీవీకేలో కీలక పాత్ర పోషిస్తున్నారు సెంగోట్టియన్. అలాంటి సెంగోట్టియన్ తెర వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలే అటు అన్నా డిఎంకే కకావికలం చేసే పరిస్థితి ఉన్నాయి. విజయ్ దెబ్బకట్టు మాజీ ఎమ్మెల్యేలు నేరుగా టీవీకేలో చేస్తున్నారు. ఇది అన్నా డిఎంకేకి కోలుకొని దెబ్బని చెప్పి రాబోయే రోజుల్లో అన్నా డిఎంకే మనుగడ కూడా కష్టమవుతుంది. అన్నా డిఎంకే పార్టీ ఉంటుందా లేక ఈపీఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించి మరో వర్గం ఏర్పడుతుందానే ఎస్పీ వేలుమని మరో వర్గ నాయకుడిగా తయారవుతారని రాబోయే రోజుల్లో చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం తాజాగా కీలకమైనటువంటి పరిణామం మనం చూస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అన్నా డిఎంకేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా టీవీకే పార్టీలో చేరారు మాజీ మంత్రులు డాక్టర్ సి విజయభాస్కర్ తో పాటుగా ఎంఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎం ఆనందన్లు. ప్రధానంగా మాజీ మంత్రులు చేరిక మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వరుసగా టీవీకే వైపు అడుగులు వేస్తున్నారు. మామల్లాపురంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఈ వరుస చీలిక మాత్రం అన్నా టీఎంకేకు కోలుకొనేటువంటి దెబ్బగానే భావించాలి. ప్రధానంగా అన్నా టీఎంకే నాయకత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే తమ పార్టీ వీడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అంటూ కూడా వారు ప్రకటించడం. దాదాపు 40 ఏళ్లకు పైగా పార్టీకి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి మాజీ మంత్రుల పార్టీ దూరం కావడం మాత్రం అన్నా టీఎంకే కోలుకోలేని ఎదురు దెబ్బగానే భావించాలి. చూడాలి, తాజాగా పార్టీ నుంచి చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, క్యాడర్ కి సంబంధించి దాంట్లో ఈపీఎస్ ఏ విధంగా పరిరక్షించుకోబోతున్నారు. సో టీవీపీ వైపు వరుసగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం, టీవీకే పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కాదు, సో అన్నా టీఎంకేలో నుంచి వరుసగా పెరుగుతున్నటువంటి చీరికలను కూడా ఆ పార్టీ వరుసగా స్వాగతిస్తుంది, ఆహ్వానిస్తుంది. కానీ అన్నా టీఎంకేకి మాత్రం భారీగా ఎదురు దెబ్బగానే భావించాలి. సో ఈపీఎస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి క్యాడర్ ను ఏ విధంగా రక్షించుకోబోతున్నారు, మాజీ మంత్రులు పార్టీకి దూరం కావడం, ప్రజాప్రతినిధులు దూరం కావడం మాత్రం అన్నా టీఎంకేకు ఎదురు దెబ్బ కాబట్టి సో దీన్ని ఏ విధంగా ఈపీఎస్ కంట్రోల్ చేసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం అన్నా టీఎంకేలో ఉన్నటువంటి బలమైన నేతలందరూ కూడా టీవీకేలో చేరితే సో ఆ పార్టీ మరింత సంస్థాగతంగా బలోపేతమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చూడాలి ఈపీఎస్ మంత్రం ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా సెంగోట్టియన్ వ్యూహం ఏ విధంగా ఫలించబోతుంది, తమిళనాడులో ప్రారంభమైనటువంటి ఈ వరుస చేరికలు ఎప్పుడు పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ తాజా చేరికలన్నీ కూడా ఏ పార్టీ ఉనికికి ప్రశ్నార్థకంగా చేయబోతున్నాయో మనము వేచి చూద్దాం.